విద్యా వైద్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పేదల ఆరోగ్య భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ఉచిత పథకాలు అమలు చేస్తే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కుసుమంచే మండలంలో మంత్రి పొంగులేటి పర్యటించారు. అంతకుముందు 20 లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా కొత్త భవనాన్ని మంత్రి ప్రారంభించారు. 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన ఆరోగ్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉండి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకున్న వారికి 84,53,000 రూపాయలు విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. పోలేపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన 18 మంది లబ్ధిదారులకు పట్టాలు రాకపోవడంతో మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి అధికారులతో మాట్లాడి అందరికీ పట్టాలు మంజూరు చేయించారు. ఇందుకు సంబంధించిన పట్టాలను మంత్రి తన క్యాంపు కార్యాలయంలో అర్హులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన కొద్ది కాలంలోనే ఆరోగ్యశ్రీని విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. ఇంకా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక భరోసాను అందిస్తున్నామన్న పొంగులేటి గత ప్రభుత్వం పేదల వైద్యానికి డబ్బులు వెచ్చించలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం పేదల ఆరోగ్యానికై నిధులు కేటాయించి మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణిని ప్రక్షాళన చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్నప్పుడు అసెండ్ భూములను పేదలకు పంచారని, కానీ వాటిని గత ప్రభుత్వం తీసుకుందన్నారు ఆయన. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీరు పట్ల మండిపడ్డారు.